పిన్నెల్లి లాంటి ఓ నరహంతకుడు జగన్కి మంచి వ్యక్తిగా కనిపించాడా అని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నించారు. ఇక అలాంటి వ్యక్తిని నడి రోడ్డుపైన కొట్టుకుంటూ తీసుకెళ్లాలని అన్నారు. ఈవీఎం పగలగొడితే మంచి వ్యక్తిగా కితాబిస్తారా అని నిలదీశారు. దళిత డ్రైవర్ను వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంపితే లేవని నోరు ఇప్పుడు లేస్తోందా అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్టలూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వీడు వెధవ అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని